ప్రేమన దేవుని వాళ్ళారా, దేవుని మహాప్రేమ ఆయన కృప మరి దేవుని మహాపరిశుద్ధను బట్టి మీరు అందరూ కూడా చూస్తున్నారని యూట్యూబ్ ద్వారా దేవుని మహిమకు ఈ ఈ బైబిల్లో ఉన్న ఈ మాటలన్నీ కూడా ఈ వాక్యాలన్నీ కూడా ఇంకా తెలియని వారికి కొంచెం తెలుసుకుంటానికి ముందుకు వెళ్ళటానికి ఇలాగా నేను మీ ముందుకు రావటం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము వచనం వెంబడి వచనము మనము వివరిస్తున్నాం. అయినా ఈరోజు నేను ఒక అంశానికి వెళ్దాం. ఆ అంశం ఏంటంటే లోకా సువార్తలో మనము చూస్తే వేరేగా అంటే అక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ సందర్భమే కనపడిన మత్తయి సువార్తలో కొంచెం మనకు కొంచెం తేటతెల్లగా కనపడుతుంది. అంటే మనం చదువుకుంటానికి కొంచెం వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనము ఒక అంశాన్ని మనం ఈరోజుని ధ్యానిద్దాం. ప్రభు మనకి ఈ అంశం గురించి ఈ మాటలు మనకి సహాయం చేసేలాగా పరిశుద్ధాత్మని వేడుకుందాం. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క విలువైన మాటలు మనకి తెలియపరిచేలాగా ప్రార్థనలో మీరు నాతో అందరూ కూడా ఏకీభవించండి. దేవుని మహాప్రేమను బట్టి ఇంకా యూట్యూబ్ ఇప్పుడే మీరు నా ఛానల్ చూసినట్లయితే ఇంకా అనేకమైన వీడియోలు నేను యూట్యూబ్ ద్వారా నేను మాట్లాడినవి ఉన్నవి. అవన్నీ కూడా మీరు చూడండి, వినండి, ఆత్మీయంగా బలభివృద్ధి పొందండి ప్రభులో. మన ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాన్ని నేను మీకు ధ్యానించాలని అలాగే ఆయన యొక్క విలువైన మాటలు చెప్పాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. కాబట్టి దేవుడు తన ప్రేమ చేత మనందరినీ కూడా కాచి కాపాడుగాక. ప్రార్థన నాతోటి మీరందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో మీ వాక్యాన్ని నిలబడుతున్న నన్ను బలపరచండి, మరుగుపరచండి. మీ విలువైన మాటలు ప్రభు మా అందరికీ కూడా తేటతెల్లగా ప్రభు అర్థమయ్యేలాగా తండ్రి తెలియపరుస్తారని మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి తండ్రి మీ కుమారుని గురించి, మీ విలువను గురించి, మీ కృపను గురించి మాకు తెలియపరుస్తావని, మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తావని, మీ సన్నిధిలో తండ్రి నానాటికి వాక్యం చేత మమ్మల్ని తడుపుతావని తండ్రి, మీరు వచ్చే మీ కుమారుడు వచ్చే రాజ్యానికి మేమందరం కూడా వారసులమయ్యేలాగా తండ్రి, మా శరీరాలన్నీ మార్చబడేలాగా తండ్రి అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తామని, వింటున్న వీళ్ళకి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తామని చెప్తున్న నాకు శరీరమైన మాటలు ఏమీ రాకోకుండా మీరే మహిమ పొందేలాగా అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తారని, మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడతారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమెన్. రైట్, ఒక అంశం గురించి రోజుని మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే 21వ వచనానికి మీరు రాసుకుంటూ 24-25 వచనము ఈ రోజుని కొన్ని మాటలు దాని ద్వారా మనము తెలుసుకుందాం. అప్పుడు యేసు, నేను చదువుతున్నానండి, తన శిశువులను చూచి, అయితే యేసుప్రభు గారు ఎవరినైతే ఏర్పరచుకున్నారో అపోస్తులుగా పిలువబడుతున్న శిశువులను చూచి, బాగా మాటలు వినాలి, ఎవడైనాను అంటే ఎవరైనాను మీలో నన్ను ఎంబడింప గోరున ఎడల, అంటే నేను ప్రధాన కాపరిని, సర్వము నా ద్వారా కలిగింది, సర్వ సృష్టికి ఆది సంపూతుడిని, కలిగి ఉన్నది ఏది కూడా నేను లేకోకుండా కలగలేదు. ఆయన మహాదేవుడు, దేవుని కుమారుడు. అర్థమైందా? యేసుప్రభు గారు దేవుడు, అలాగే దేవుని కుమారుడు కూడా. అంటే ఒక వ్యక్తి శరీరాన్ని ధరించుకుని మన ముందుకు వచ్చేసారు క్షమించండి. ఆయన 33.5 సంవత్సరముల నుండి నీ పాపం నా పాపం సర్వ మానవుల పాపం అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన ద్వారా మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన వెళ్ళి తండ్రి కుడిపరుచు మీద కూర్చుని నిన్ను నన్ను ఆయన పరిశీలిస్తున్నాడు అన్నది కూడా నువ్వు ఇక్కడ గమనించాలి. శిశువులకి చెప్తున్న మాట ఏంటి? అసలు మీరు నన్ను వెంబడించాలంటే, నేను మీకు తెలుసుకోవాలంటే, మీరు నేను మీలోకి రావాలంటే, మీరు నాలోకి రావాలంటే
నన్ను వెంబడించడానికి ఒక అర్హత చెప్తున్నాడు ఆయన. అంటే మనం అల్టిమేట్గా పరదేశులము. పరలోకములో నుంచి తండ్రి తన సంకల్పం ప్రకారంగా జగతి పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకోవాలన్న ఆశ ఆయన చిత్తం ఏదైతే ఉందో తన చిత్తము తన కుమారుని ద్వారా నెరవేర్చుకుంటున్న తండ్రైన దేవుని కృప కనపడుతుంది. అలాగే యేసుక్రీస్తు యొక్క కనికరము సమాధానం ఇక్కడ మనకు కనపడుతుంది. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంలో మనం ఎలా జీవించాలన్నది కూడా ఇక్కడ మనకు తేటతెల్లగా కనపడుతుంది. ప్రియమైన దేవుని సహోదరులారా, బాగా అర్థం చేసుకోవాలి మాటలు, బాగా అర్థం చేసుకోవాలి మాటలు. ఆయన అంటున్న మాట మీరు ప్రతి పదాన్ని మీరు చక్కనైన వివరంలో మీరు తెలుసుకోవాలి. ఆయన అంటున్న మాట, అప్పుడు యేసు తన శిశువుని చూచి ఎవడైనను నన్ను వెంబడింపగూడిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని. అంటే ఈ మన భౌతికమైన తండ్రులు ఉన్నారు, మనకి ఆత్మీయమైన తండ్రి ఉన్నారు. ఆత్మీయమైన తండ్రి ఏంటి? యావత్తు ప్రపంచాన్ని అంతా కూడా, యావద్దములో ఉన్న మనుషులందరూ కూడా ఒక మనిషి నుంచి, ఆదాము దేవునిలో నుంచి, అర్థమవుతుందా మీకు? మనమందరం కూడా ఆదాము దేవునిలో నుంచి యావత్ ప్రపంచమంతా, కోట్ల మంది అంతా కూడా ఆయన కలగజేసిన మనుషులు మనము. అయితే ఇక్కడ యేసుప్రభు గారు అంటున్నారు, నన్ను వెంబడింపగోరిన యెడల నేను ప్రధాన కాపరిని, నేను మీలో, మీ ప్రేమలో. అర్థమవుతుందా? నన్ను వెంబడింపాలి. నన్ను వెంబడింపే వ్యక్తి, నన్ను వెంబడించిన వ్యక్తి తన సిలువను లేకపోతే తన్ను తాను ఉపేక్షించుకుని విడిచిపెట్టుకుని. మీకు యేసుప్రభు గారు ఒక సందర్భం మాట్లాడతారు, అయ్యా ఇంకా అప్పుడే నా తండ్రి చనిపోయారంట, పాతి పెడతానంటే మృతులను పాతి పెట్టుకోనేమో, నువ్వు నన్ను వెంబడించు, కడవారి గడియా. మరి ఇంకా ఎప్పుడు మారదామని నువ్వు, అసలు ఇంకా ఎప్పుడు మారదామని, ఎప్పుడు ప్రభుని స్తుతిందామని, ఎప్పుడు ప్రభుని మహింపరుద్దామని, తండ్రి అయిన దేవునికి ఎప్పుడు కృతజ్ఞతుడివై జీవిందామని భూలోకంలో నీకంటే అసలు ఒక నిర్ణయం లేవా? అసలు నువ్వు కాదయ్యా, మనం కాదయ్యా, మనం ఒకరి నుంచి వచ్చాము, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆలోచన చెప్తున్నారయ్యా ఇక్కడ ప్రభు. నన్ను వెంబడి తన ప్రాణమును చూడండి. అప్పుడు యేసు తన శిశువులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరునల్లా తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. తన సిలువని ఎత్తుకుని, సిలువనగా తన్ను తను ఉపేక్షించుకుని. ఎక్కువ శాతం కుటుంబాలు ఎక్కడ పడిపోతాయి? అందరు కుటుంబాలన్నీ కూడా నాశనానికి వెళ్ళిపోవటం కారణం ఏంటంటే నీ కోసం, నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావు నువ్వు. నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతుకుతున్నావు. ఎలా బ్రతుకుతున్నావు అంటే నువ్వు అంతే. ఇంకా నేను ఇంకేం చెప్పాలి? ఎలా చెప్పాలి ఎలా బ్రతుకుతున్నావు అంటే నువ్వు అలాగే బ్రతుకుతున్నావు. నిన్ను నువ్వు ఉపేక్షించుకుని నిన్ను నువ్వు ఎలా ఉన్నావంటే, నిజంగా నీ పరిస్థితి ఎలా ఉన్నదంటే, నువ్వు ఎలా ఉన్నావంటే దేవునితో అయిష్టంగా లేకపోయావు. దేవునితో నువ్వు అయిష్టంగా లేకపోయావు. నువ్వు అసలు నువ్వు దేవునితో ఆయన సంబంధంగా నువ్వు ఉండలేకపోతున్నావు.
అంటే అసలు ఇక్కడ ఏంటి, యేసుప్రభు గారు మాట్లాడే మాట ఏంటంటే, అప్పుడు యేసు తన శిశువులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింప గూరు నెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువును నెత్తుకుని నన్ను వెంబడింపవలను. ఈ మాటలు మీకు ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుందా? అంటే ఈ భూలోకంలో ప్రభుని వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. మీకు పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం ఎంతమందికి తెలుసు? ఎస్తేరు గ్రంథంలో దేవుని కోసము, యోధా ప్రజల కోసము ఒక భక్తుపరుడు మీకు చూపిస్తాను. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు అమ్మకి చిన్నాన్నగారు అవుతారు. ఆయన బెన్యమీను గోత్రముల నుంచి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు. ఎస్తేరు అమ్మగారికి తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పిన తండ్రి వాళ్ళ చిన్నాన్నగారు కుమార్తె కూతురు ఇవిడ చిన్నాన్న అని ఒక మనకి చరిత్ర చెప్తూ ఉంటుంది. కానీ ఈయన అసలు దేవుని కోసం ఎంత తేట తెల్లగా బ్రతికాడు ఈయన. అసలు మొర్దికే ఈరోజు నీకు ఏం నేర్పుతున్నారు, నాకేం నేర్పుతున్నారు అంటే దేవుని కోసం ఎలా బ్రతకాలి మనం. అంటే మనము మన కోసం కాదు. మీరు యాకోబు ఆదికాండం యాకోబు గురించి మీరు చూస్తే ఆయన కూడా తన జీవితం గురించి ఒక మాట ఫరోతో మాట్లాడుతున్నారు చూడండి. యాకోబు ఇస్సాకర్ కుమారుడైన యాకోబు, యాసావు, అందులో ఒక యాకోబు గారు. యాకోబు నుంచి 12 మంది గోత్రకర్తలు రావటం, ఈ 12 మంది కూడా ఆయన కృప కింద, ఆయన ప్రేమ కింద ఉండటం మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఈయన యాకోబు మీరు గమనించినట్లయితే, ఈ యాకోబు గురించి మీరు పరిశీలించుకున్నట్లయితే ఒక విలువైన మాట మనకి ఆయన చెప్తున్నారండి. యాకోబు 47 అధ్యాయము ఆదికాండము 7వ వచనం కానుంచి, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోని దీవించి ఫరో నువ్వు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములో 130 సంవత్సరాలు యాత్రే అంట ఆయన. అసలు మనం కదలకోకుండా ఇంట్లో నుంచి మనం బిల్డింగులు కట్టేసుకుని అసలు ఆరాధన లేకుండా, వాక్యం లేకోకుండా మరి నువ్వు అలాగ బిల్డింగులోనే ఉండిపోయి అలాగే నువ్వు చూస్తున్న సీరియల్ని బట్టి నువ్వు సంతోషపడుతూ నీ కుటుంబాన్ని సంతోషపరుచుకుంటూ పొద్దున్న సాయంత్రాన్ని సరైన ఆహారాన్ని తీసుకొచ్చి తినేసి అలాగని అందరిని అంటలేదు నేను. అసలు వాక్యమే లేకోకుండా, ప్రార్థనే లేకోకుండా నీకు పరలోకం దేవుడు ఎలా ఇస్తాడు? అర్థమవుతుందా? భక్తుల జీవితాలు మనం చదువుకుంటే వాళ్ళ జీవిత సాక్ష్యాన్ని మనం చూస్తే మన సాక్ష్యం ఎక్కడుంటుంది? అర్థమవుతుందా? భక్తుల యొక్క సాక్ష్యాన్ని చదివితే మన సాక్ష్యం ఎక్కడుంటుంది నువ్వు గ్రహించాలి. మనం ఇప్పుడు తప్పుగా నేను ఎవరిని ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడతలేదు. బైబిల్ టు బైబిల్ ఈ దివ్య గ్రంథం మన ముందుండగా, ఈ గ్రంథం మన ముందుండగా అసలు నువ్వు వాక్యం తీసిన దోకలాలు ఏమున్నాయి? అర్థమవుతుందా నీకు? యేసుప్రభు గారు అపోస్తులను ఎన్నుకున్నప్పుడు అపోస్తులతో మాట్లాడుతున్న మాట ఏంటి? అరే మీరందరూ కూడా భూలోకములో సంపాదన కోసం ఎగురుపడకండి, పరలోకములో ధనమైన నన్ను వెంబడించండి. అక్షయమైన ఆహారము ధనమై ఉన్నాను నేను. ఇది తుప్పు పట్టలేనిది ఈ వాక్యము. ఎక్కడ సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా తుప్పు పట్టేది దొంగలకు అన్నమేస్తారు. కానీ యాకోబు యొక్క జీవితాన్ని మీరు చూసినట్లయితే
యాకోబు యొక్క జీవితాన్ని మీరు పరిశీలించుకున్నట్లయితే, యాకోబు యొక్క జీవితాన్ని మీరు ఆ మాటలు మీరు చూసుకున్నట్లయితే, నిజంగా ఆ మాటలన్నీ మీరు గమనించుకున్నట్లయితే ఒక ఆలోచనకరమైన మాట మీకు కనపడుతుందండి. ఆ మాట నేను చదువుతున్నాను. ఆదికాండము 47 అధ్యాయము 7వ వచనం కానించి, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతను నుంచగా యాకోబు ఫరోను దీవించును. ఫరో, నువ్వు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడుగునందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అబ్బా, దుఃఖముతో నిండుకున్నాను నేను. అంటే నేను పరదేశి తర్వాత పరలోకానికి ప్రభులోకి వెళ్ళటానికి నా జీవితాన్ని నేను సమర్పించుకున్నాను అంటున్నాడు యాకోబు. తన సిలువనెట్టుకుని నన్ను వెంబడించండి, తన్ను తాను ఉపేక్షించుకుంటామంటే చెప్తున్నాను. నన్ను ఉపేక్షించుకుని తన్ను తాను మీరు అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 16:24, అప్పుడు యేసు తన శిశువులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరినల్లా తన్ను తాను ఉపేక్షించుకుని తన్ను తాను విడిచిపెట్టుకుంటామంటే యాకోబు నుంచి మనం నేర్చుకోవాలి పాఠం. భక్తుడగు యాకోబు అంటే ఆదికాండంలో ఉన్న యాకోబే, ఆయన కాదు, యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడు గారు కాదు. అంటే ఎంత ఆత్మీయానుసారంగా జీవించారు యాకోబు గారు. ఆ మహాపట్నానికే చూశాడు తప్ప భూలోక సంబంధం గురించి ఈయన ఆశపడలేదు. అసలు భూ సంబంధమైన విషయాల మీద ఈయన అస్సలు ఆశపడలేదు. ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నారు యాకోబు గారు. 9వ వచనం, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములో, అంటే నడిచిన సంవత్సరములో, నడక దేవునిలో నడిచిన నడక, ఆ యెహోవాను స్తుతించిన నడక, యేసుక్రీస్తులో నడిచిన నడక, పరిశుద్ధాత్మతోడుతో నడిచిన నడక. నిజంగా ఈ మాటలన్నీ మీరు గమనించాలండి. ఈ మాటలన్నీ మీరు పరిశీలించాలండి. ఆయనతో సంబంధం. 9వ వచనం మళ్ళీ చదువుతున్నాను. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములో 130, నేను జీవించిన సంవత్సరములో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములు, వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పును. నా పితరులు ఉన్నారు. నా మూల పురుషుడు అబ్రహాము, మా ముత్తాత గారు, వాళ్ళ నాన్నకిని పితరులు ఉన్నారు. మీరు ఎబ్రిల్ రాసిన పత్రిక ఒక సాక్ష్య సమూహంగా వెంటాడుతున్నారు. పితరులు సాక్ష్యము, వాళ్ళ యొక్క సాక్ష్యము మనకి జీవితాలు నిలబడతాయండి. వాళ్ళు చేస్తున్న దుఃఖ సహితమైన సాక్ష్యాలు మనం గుర్తిస్తే, వాళ్ళు ప్రభులో నడిచిన నడకను మనం గుర్తిస్తే, ఈనాటి కాలంలో, ఈ ఎండింగ్ కాలంలో, అంటే కడవరి కాలంలో యవ్వనస్తులు ముఖ్యంగా పాడైపోవటానికి కారణం మొబైల్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెత్తంతా కూడా నువ్వు చూసి, తర్వాత 5 నిమిషాల ప్రభుకి, 10 నిమిషాల ప్రభుకి, 24 గంటలు నువ్వు ఇచ్చేది 5 నిమిషాల, నీకు జీవితాన్ని ఇచ్చి నిన్ను ప్రవేశపెట్టి తల్లి గర్భమందు పడకముందు నిన్ను ఎరుగుతునని చెప్పి, నిన్ను భూలోకంలో నడక నడిపించి నన్ను మహిమపరచని చెప్పి నువ్వు పడిపోతే, ఆత్మీయంగా నువ్వు అల్టిమేట్గా చచ్చిపోతే, మళ్ళీ ప్రభు వచ్చి ప్రభు యొక్క ఆయన కార్చిన రక్తము ద్వారా నీకు మార్గాన్ని సిద్ధపరిచి మళ్ళీ నువ్వు బాప్తీసం పొంది రక్షణ కృప కిందకు వచ్చి ప్రభులో నడకోకుండా మళ్ళీ పడిపోయే వాళ్ళ కోసం కూడా నేను ఈ మాట చెప్తున్నాను.
ఆత్మీయంగా నువ్వు పడిపోయావు, ఆత్మీయంగా నువ్వు చనిపోయావు, అల్టిమేట్గా మనమందరం చనిపోయాం. కానీ తన కృపచేత మనల్ని లేపుకుని ప్రభు మనల్ని నిలబెట్టుకున్న మార్గం గురించి నేను చెప్తున్నాను ఈరోజు. తన్ను తాను ఉపేక్షించుకుని యాకోబు గారు తన్ను తాను ఉపేక్షించుకున్నారు. చాలామంది భక్తులు ఉంటారు. మీకు ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై గురించి కూడా నేను చూసి నేను ముగిస్తాను. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై గురించి చూసే నేను ముగిస్తాను. ఆయన కూడా తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. దేవుని యందు రోషంగా నిలబడ్డాడు. ఆయన హామానుకు నమస్కారం చేయకోకుండా విశ్వాస పట్టికలలో ఆయన పేరు రాయలేదు కానండి. అంటే పరిశుద్ధాత్ముడు రాయలేకని కాదు, మనం గ్రహించాలని. ఎస్తేరమ్మ గారు నెమ్మది స్థలంలో వెయిట్ చేస్తున్నారు. మొర్దెకై గారు నెమ్మది స్థలంలో వెయిట్ చేస్తున్నారు. అబ్రహాం గారు ఎక్కడున్నారో రెస్ట్ తీసుకుంటున్నారు. హేబేలు గారు ఎక్కడున్నారో, హేబేలు మొదలుకు నుంచి విశ్వాసులందరూ ఎక్కడ ఉన్నారో నెమ్మది స్థలంలో వెయిట్ చేస్తున్నారు. నీతిగా బ్రతుకున్న వాళ్ళందరూ నెమ్మది స్థలంలో వెయిట్ చేస్తున్నారు. నువ్వు నేను అక్కడికి వెళ్తామా లేదో పరీక్షించుకొని రాదు ఈ ఉదయాన్నే. నువ్వు దేవుని మాటలు ఇంకా నువ్వు వినలేకపోతున్నావేమో, దేవుని యొక్క అడుగుజాల్లో నువ్వు ఉండలేకపోతున్నావేమో, దేవుని యొక్క ఆయన యొక్క ఆశను బట్టి నువ్వు ఉండలేకపోతున్నావేమో, ఆయన కృపను బట్టి నువ్వు ఉండలేకపోతున్నావేమో. యాకోబు గారి గురించి చూసి ముగించుకుందాం. యాత్ర చేసిన దినములు వారు జీవించిన సంవత్సరములో కాలేలన్నీ కాలేదని పొరతో చెప్పి పొరవును దీవించి పొర ఎదురుండి వెళ్ళిపోయాను. నిజంగా ఆయన మాటలు మనం చూస్తే, ఈ మాటలు మనం గమనించినట్లయితే చాలా విలువకరమైన మాటలు ఉంటాయండి. చాలా విలువకరంగా ఉంటాయి. తర్వాత మొర్దెకై గురించి చూద్దామండి. మొర్దెకై గురించి చూద్దాం. తన్ను తాను ఉపేక్షించుకున్న వ్యక్తి మొర్దెకై. ఎస్తేరు గ్రంథంలో చూద్దాం. అప్పటికే మీరు ఎస్తేరు గ్రంథం గురించి మీరు పరిశీలిస్తే అది చెర తర్వాత రాయబడ్డ అని మనం గుర్తించాలి. నెహెమ్యా, హెజ్కియా ఇవి చెర తర్వాత, అంటే యెరూషలేము ప్రజలు బబులోను రాజు 586లో చెరలోకి తీసుకుపోయిన తర్వాత ఆ తర్వాత రాయబడ్డవి సుసాను కోటలని అహెస్వరేసు పాలనలో అక్కడ ఒక పాలన జరుగుతుంది. ఆ దినములలోని ఎస్తేరు గ్రంథం మీరు మొదటి అధ్యాయంలో 2వ వచనం కాడ నుంచి మీరు ఇదంతా కూడా మీరు చదువుకుని, ఇక్కడ ఆ రాజు వస్తే వాళ్ళందరి ముందు నాట్యం చేయటానికి తిరస్కరించినందుకు అప్పుడు ఎస్తేరమ్మ యూదురాలైన ఎస్తేరమ్మకి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఈ అవకాశం మేరకి అహెస్వరోసు రాజు దగ్గర ఒక హామాన్ అనే ఒక అగాగీయుడు ఉంటాడు. ఇతడు యూదులకు శత్రువు. అంటే అల్టిమేట్గా శత్రు సంబంధమైన సాతాన సంబంధకుడికి యూదులంటే ఇష్టం కాదు. ఎందుకంటే యోధా గోత్రం నుంచి రాబోతున్న సింహం భూమి మీద అడుగు పెట్టకూడదని వాడి ఆలోచన. మీకు ఆదికాండము 49 అధ్యాయంలో మీకు అక్కడ కనపడుతుంది యోధా గురించి. తర్వాత తామారు యోధా గురించి. తర్వాత ఆదికాండము 3 అధ్యాయం 15 ఆదాము అవ్వకి స్త్రీ ఎందు పుడతారంటే ఎవరు ఎందు పుడతారని వాడి ఆలోచనలు అంతా కూడా అలాగా వెంటాడుతున్నాడు. ఎవరి నుంచి వస్తారైనా లోకరక్షకుడని వాడు మొత్తం మనుషుల్నే భక్షించాలని, మనుషుల్నే లేపేయాలని వాడు ఆలోచనలో ఉంటే, ఇక్కడ హగాగీయుడగు హామాను యూదులందరినీ కూడా నాశనం చేయాలని తన ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ మొర్దెకై గురించి మనం ఏం చూడాలంటే, తన్ను తాను ఉపేక్షించుకుని తన ప్రాణమును ఏమాత్రము కూడా లెక్క చేయకోకుండా దేవునికి ఇష్టంగా బ్రతికిన మొర్దెకైని బట్టి మనం ఏమి నేర్చుకోవాలన్నది కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ నేను ఎవరి గురించి చెప్పాను? యాకోబు గురించి చూశాను. దేనికి విషయం చూశాను? తన్ను తాను ఉపేక్షించుకున్న సందర్భం మనం చూసాం.
తర్వాత నెక్స్ట్ వ్యక్తిని ఎవరు చూస్తున్నాం? మొర్దెకై గురించి చూస్తున్నాం. ఈ మొర్దెకై సూసాను కోటల పార్షికపు దేశపులో ఉన్న ఒక విషయం గురించి, ఒక చరిత్ర గురించి చూస్తున్నాం. ఆ చరిత్రలో యూదులు ఉన్నారు. యూదుల్ని నాశనం చేయాలని సాతానుగాడి ఆలోచన. యూదులంటే ఇశ్రాయేలు కూడా కలిపి వస్తారు కాబట్టి వాళ్ళని ఒకసారి యూదులని పిలువబడ్డారు, ఒకసారి ఇశ్రాయేలు అని పిలువబడ్డారు. కాబట్టి యోధా బెన్యమీను, ఆ యోధా గోత్రము దావీదు గారు వాళ్ళు ఫ్యామిలీని, బెన్యమీన్ గోత్రం దక్షిణ దేశానికి వచ్చారు, మిగతా 10 గోత్రాలేమో ఉత్తర దేశానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ 2 కలిపి యూదులను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి ఈయన గురించి, మొర్దెకై గురించి మనం చూచి ముగించుకుందాం. దేవుని తన కృప మనందరికీ కూడా తోడైండును గాక. నేను చెప్తున్న అంశాన్ని మీరు గుర్తించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకున్న విషయాన్ని ఎవరిని చూపించాను? మీకు యాకోబు గారిని చూపించాను. యాకోబు గారు? యాకోబు గారు అయిన ఆదికాండంలో 47-44లో ఉన్న యాకోబు గారు. ఈయన ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇంకా అలాగా తెరుహు, తర్వాత అలాగా షేతు, తర్వాత ఆదాము. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. అంటే మనమందరం కూడా ఆదాము నుంచి వచ్చిన వారము. ఇది ఇక్కడి నుంచి ఒక అంశం మీరు నేర్చుకున్నారు. తర్వాత ఇక్కడ 25వ వచనాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం చెప్తున్నాను, చదువుకుందాం. తన ప్రాణమును రక్షించి గొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. 26 ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమును ప్రతిగా నేమి ఇయ్యగలడు? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియ చొప్పున వానికి ఫలమిచ్చును అని ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ 26వ వచనం, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకుని నువ్వు క్రీస్తు మనిషివు కాకపోతే, క్రీస్తే నీలో నిలకపోతే, ఆ ప్రభువే నీలో నిలకపోతే ఏంటి? అర్థమైందా మీ మాటలు మీకు? తన ప్రాణం గురించి ఏమాత్రం లెక్క చేయలేని ఒక మొర్దెకైని మీకు చూపిస్తాను. ఈ మొర్దెకై మాట్లాడుతున్న మాటలు మీరు గమనించినట్లయితే, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో వీళ్ళ గురించి ఒక వివరణ వినేసి మనం 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. కానీ సూసాను కోటలో బెన్యమీనుడగు కిషునుకు పుట్టిన సమీ కుమారుడగు యాయేరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడుండును. 6వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకోన్యాను పట్టుకుని పోయినప్పుడు, యెకోన్యా అంటే లాస్ట్ రాజే, సిద్కియా అని పేరు కూడా ఇతనికి. పోయినప్పుడు ఇతడు యెకోన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఇతనితో వెళ్ళిపోయాడంట ఈయన. ఎవరు? మొర్దెకై. తన పినతండ్రి కుమార్తెన అతస్య అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనందునై ఉండగా అతడు ఆమెను పెంచుకును. అంటే ఎస్తేరు అమ్మని పెంచుకుంటున్నది ఎవరు? మొర్దెకై. వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళ నుంచే చిన్నాన్న కూతురు, పెదనాన్న గారి కూతురు, వాళ్ళ కూతురు ఇక్కడ రాయబడ్డది. కానీ యూదులు ఇల్లు యెహోవా ధర్మశాస్త్రం తెలుసుకున్నవారు, యెహోవా ధర్మశాస్త్రం అందు దేవారాత్రమును ధ్యానించేవారు. వీళ్ళు ఈ సూసాను కోటలోకి, ఇప్పుడు పాలన ఎవరిది? అహెస్వరోసు దినములలో అని ఉంటుంది వస్తారు కదా ఇతని పాలనలో. అయితే ఇక్కడ 3వ అధ్యాయం కానించి మీరు రండి. ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహెస్వరోషు
అముదాతాతో కుమారుడగు అగాగీయుడగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠము తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచి, కాబట్టి రాజు గుమ్మములోనున్న రాజ సేవకులందరూ రాజ్యానుసారంగా మోకాలోని హామానుకు నమస్కరించిరి. హామాన్ని హెచ్చించాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు, రాజ్యం యొక్క అధికారాలన్నీ కూడా హామానికి ఇచ్చాడు. ఈ హామాను ఎవరు బంధువు? సాతాను బంధువు అని మీకు చూపించాను ముందు వచ్చినల్లో. అయితే కాబట్టి రాజు గుమ్మమునున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాల్లోని హామానుకు నమస్కరించేది. మోకాల్లోని నమస్కారం పెట్టాలంట. మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకయు ఉండగా. చాలామంది ఉంటారండి, మన క్రైస్తవులో వాక్యము ఇష్టం చక్కనైన రీతిలో వాక్యం వెళుతుంటే లాగేసి వాళ్ళు ఉంటారు. లాగేసి వాళ్ళు ఎవరందరూ హామాన సంబంధులే. ఒక ఆయన వాక్యం బాగా చెప్తున్నాడు అనుకో, అతని కోసం పెక్కు మాటలు చెప్పి అతనికి వాక్యం అందివ్వకోకుండా, అతనికి వాక్యం దొరక్కోకుండా చేసేవాడు హామాన మనిషే. వాక్యము చక్కగా విశదపరిచి వివరించి చెప్పాలి. అర్థమైందా? వాక్యాన్ని చక్కనైన కొలబద్దలో తీసుకుని మంచి ఆహారాన్ని భుజించేవారుగా నీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తేనే నీకు అర్థమై నువ్వు మారు మనసు పొంది ప్రభులకు నడుస్తావు. లేకపోతే నేను చెప్పుకునేది ఏంటి? నేనేమి ఏజిగల్ గారి దగ్గర తీసుకుని జక్కీ దగ్గర ముగించాను అనుకో, నేను తీసుకున్న సందర్భం కాంటెస్ట్ ఏంటి, నేను ముగించిన వ్యక్తి దగ్గర ఏంటి? అర్థమవుతుందా? నేను తీసుకున్న అంశం ఏంటి? మొదటి అంశం తన్ను తాను ఉపేక్షించుకుని, అంటే యేసుక్రీస్తుని వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకున్న వ్యక్తి ఎవరు అంటే యాకోబుని చూపించాను. పాత నిబంధనలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేని వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. మూర్తికి అంటే ఇద్దరు కూడా ప్రభులోకి నడిచారా? అల్టిమేట్గా యేసు ప్రభులో నడిచారు ఇల్లు. యాకోబు గారు విశ్వాస పట్టికలో కనపడుతుంది మీకు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. మొర్దెకై గురించి రాయలేదు, అయినా కూడా అందరికంటే ముందెళ్ళిపోయిన వ్యక్తి ఈయనే. సాతానికి నమస్కారం చేయటం ఏంటండి? విగ్రహములకు నమస్కారం చేయలేని వ్యక్తులు మీకు ఆదికాండం దానియేలు గ్రంథంలో ఉంటారు. వాళ్ళు ప్రతిమకు నమస్కారం పెట్టలేదు వాళ్ళు. అర్థమైందా? అస్సలు చూడండి, ఆయన మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకయు ఉండగా రాజు గుమ్మమునున్న సేవకులు, మత్సహం వచ్చేసింది వాళ్ళకి. మీకు ఈ మత్సహం గురించి మీరు రాసుకుంటే అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం రాసుకోండి. సంఘం అప్పటికే స్థాపింపబడ్డది. అపొస్తలుడైన బర్నబా గారు, అపొస్తలుడైన పౌలు గారు విస్తారంగా వాక్యం చెప్తున్నారు. అనేకులు మార్పిస్తున్నారు. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు కూడా మారుతున్నారు. యోధ మత విష్టులు కూడా మారుతున్నారు. అయితే యూదులు కొంతమంది అక్కడున్న అన్యజనుల్ని ప్రేరేపించి వాళ్ళ మీద పగ పుట్టిస్తారండి హృదయంలోనూ. కానీ వాళ్ళు అక్కడే గడిపారండి వాళ్ళు. ఆ సందర్భం ఒక్కటి చూసుకుని వద్దామండి. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయం. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయము